సో 3 నుంచి 6 నెలలు సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ రోల్ కోసం. అండ్ అలాగే ట్రైనింగ్లో స్టైఫండ్ వచ్చేసి మీకు 23,000 వరకు పే చేస్తారనమాట పర్ మంత్. అండ్ అలాగే ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేసి శాలరీ వచ్చేసి 45,000 to 50,000 వరకు శాలరీ అనేది పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. హెగ్జాగాన్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ కోసం ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. 3 to 6 months వరకు వీళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్రైనీ ఇంజనీర్ జాబ్స్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ పొజిషన్ అండ్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్టే జాబ్ రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ డెవలప్ అండ్ మెయింటైన్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ యూజింగ్ రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, నోట్ జేఎస్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అండ్ ఆప్టిమైజ్ పోస్ట్ గ్రేడ్ ఎస్క్యూఎల్ డేటాబేస్, బిల్డ్ అండ్ ఇంటిగ్రేట్ రెస్ట్ APLS for seamless front-end, back-end communications, implement secure authentication and authorization mechanism, and అలాగే ఆప్టిమైజ్ అప్లికేషన్స్ పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ అండ్ కొలాబరేట్ విత్ ఫ్రంట్ అండ్ అలాగే బ్యాక్ ఎండ్ టీమ్స్ టు బిల్డ్ కోహెసివ్ సొల్యూషన్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క ట్రైనింగ్లో మీకు అప్ టు 24,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు పర్ మంత్ వచ్చేసి 45,000 వరకు, అంటే మీకు 5.5 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 45,000 to 50,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. రిక్వైర్మెంట్స్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ అలాగే పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ మీద మీకు ప్రొఫిషియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్ట్ API డెవలప్మెంట్ అండ్ అలాగే ఇంటిగ్రేషన్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ స్టేట్ మేనేజ్మెంట్ని అండర్స్టాండ్ చేసుకునే ఎబిలిటీ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ డేటాబేస్ స్కామ్ డిజైన్ అండ్ క్వారీ ఆప్టిమైజేషన్, బేసిక్ ఫ్యామిలారిటీ విత్ ప్రిస్మా ORM అనమాట. సో వీటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. గుడ్ టు హ్యావ్ కనుక చూసుకుంటే ఎక్స్పీరియన్స్ విత్ మెటీరియల్ UI డెవలప్మెంట్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలారిటీ విత్ నెక్స్ట్ JS ఫర్ సర్వ్ సైడ్ రెండరింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్ CI/CD పైప్లైన్స్ అండ్ డెవోప్స్ ప్రాక్టీసెస్ అనమాట. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ అప్లై నా బటన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.